హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నరేష్ ఐఏఎస్ అకాడమీ. మనకి సిడిపిఓ ఈవోకి సంబంధించి పేపర్ 2 రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ అండి. సో ఏంటి కార్బోహైడ్రేట్స్ అంటే మనకి మేజర్ ఎనర్జీ సోర్స్ అనేది మనకి ఫుడ్ ద్వారా కార్బోహైడ్రేట్స్ నుంచే వస్తుందండి. సో జనరల్గా అవి 3 టైప్స్గా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ అనేటివి: మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్ అనమాట. మోనోసాకరైడ్స్ అనేటివి సింపుల్ షుగర్స్ అండి. సో గ్లూకోజ్ అవ్వచ్చు, ఫ్రక్టోస్ అవ్వచ్చు, ఇవి ఇమీడియట్గా మనకి ఎనర్జీని అనేటివి ఇస్తూ ఉంటాయి. మనకి డైసాకరైడ్స్ వచ్చేసి అవి 2 మాలిక్యూల్స్ ఆఫ్ షుగర్స్ అనేటివి ఉంటాయండి. అవి ఏంటంటే సుక్రోస్ అవ్వచ్చు, లాక్టోస్, ఇవి ఏం చేస్తాయంటే ఎనర్జీ సోర్సెస్ అనమాట. కమింగ్ టు పాలీసాకరైడ్స్, అవి మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ షుగర్స్ అనేటివి ఉంటాయి. స్టార్చ్ అవ్వచ్చు, మనకి గ్లైకోజన్ అవ్వచ్చు, సెల్యులోస్ అవ్వచ్చు, ఇవి ఏం చేస్తాయంటే ఎనర్జీ యొక్క స్టోరేజ్ అవ్వచ్చు, మన స్ట్రక్చరల్ సపోర్ట్ అనేటివి ఇస్తూ ఉంటాయండి. ఓకేనా, 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనేది డైజెస్ట్ అవుతే ఎన్ని కిలో క్యాలరీస్ వస్తుందంటే మనకి 4 కిలో క్యాలరీస్ అనేటివి వస్తాయి. జనరల్గా డైలీ రిక్వైర్మెంట్ ఎంత కార్బోహైడ్రేట్స్ అంటే టోటల్ క్యాలరీస్లలో మనకి 50 నుంచి 60% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేటివి మనం తీసుకోవాలి. మనకి సోర్సెస్ ఎట్లా వచ్చేసి మనకి సెరల్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, వెజిటేబుల్స్ అవ్వచ్చు, మిల్క్, లెగ్యూమ్స్ అంటాం, చిక్కుళ్ళు అంటాం, వాటి నుంచి మనకి కార్బోహైడ్రేట్స్ వంటివి దొరుకుతాయి. ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ, ఉబకాయం అవ్వచ్చు, డయాబెటిక్స్, షుగర్ వ్యాధి అవ్వచ్చు మనకి వస్తుంది. డెఫిషియన్సీ తక్కువ అవ్వడం వల్ల ఫెటిక్ అంటాం, అంటే అలసట అవ్వచ్చు, కీటోసిస్, బాడీలో మనకి కీటోస్ అనేటివి మనకి ఫామ్ అవుతుంది. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ కంటెంట్ కోసం మనం సిడిపిఓ ఈవో కోర్సెస్ అనేవి మన నరేష్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళ యాప్లో లాంచ్ చేశారు. సో ఫుడ్ సైన్స్కి సంబంధించి నేనే క్లాసెస్ తీసుకుంటున్నానండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.